వేమన శతకము పద్యం గురించి తెలుసుకుందామండి. తిరుపతికి బోవ దురక దాసరిగాడు, కాశికేగా పంది గజముగాదు, కుక్క సింహమగునే గోదావరికి బోవ విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యము అర్థము ఏమిటి అంటే, మరి ఒకవేళ సాహేబు గనక తిరుపతికి వెళ్ళాడనుకోండి, వెళ్ళి వచ్చాడనుకోండి, అతను దాసరి అంత గొప్పవాడు భక్తుడు అవ్వగలడా? ఏమో చెప్పలేము. అలాగే పంది కాశీకి పోయినను ఏనుగు అవుతుందా? అవ్వలేదు. అలాగే కుక్క గోదావరిలో మునగవేసిన మునిగినను సింహము కాలేదు కదా. కాబట్టి ఎవరి స్థాయి వారికి ఉంటుంది. అట్లే నీచమైన ఆలోచనలు, నీచుడు, చెడ్డ ప్రవృత్తి, చెడ్డ అలవాట్లు కలిగిన వాడు ఉత్తముడు ఎలా అవుతాడు? కానే కాలేడు. కాబట్టి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది కొంతమందికి. సాహెబు తిరుపతికి వెళ్ళినంత మాత్రాన ఏ విధంగా దాసరి భక్త రామదాసులు మరి కాళిదాసులు కాలేరో, పంది కాశీకి పోయినంత మాత్రాన ఏనుగు కాలేదు. అలాగే కుక్క గోదావరిలో మునిగినను సింహము కాలేదు. నీచుడు ఎంత ప్రయత్నించినను, ఎంత మంచి మార్గంలో పెడదామని ప్రయత్నించినను ఆ వెకిలి చేష్టలు అవి పోకపోగా నీచ గుణాలు రెట్టింపు అవుతాయి. ఎవరన్నా మంచి చెప్తే ఇంకా రెట్టింపు నీచత్వం అనేది బయటపడుతుంది. ఇలా ఉంటాయి నీచపు స్వభావం ఉన్న వాళ్ళకి. ఇదండి విశ్వదాభిరామ వినురవేమ అంటే. ఈ లోకాన్ని అన్వయించి వేమన గారు రాసినటువంటి శతకాలు, పద్యాలు ఇవన్నీ కూడా నిగూఢంగా చాలా ఐక్యూ లెవెల్స్ అంటారు, మేధాశక్తికి పదును పెడుతూ మంచి పౌరులుగా ఎదగదీసేటటువంటి ప్రక్రియలో తల్లిది ప్రధాన పాత్ర ఉంటుంది. ఇవన్నీ చక్కగా పిల్లలకు నేర్పేటటువంటి ప్రయత్నం చేయండి. వేమన శతకాలు, భర్తృహరి శతకాలు, దూర్జటి శతకాలు, అలాగే సుమతి శతకాలు, ఇక పెద్ద బాల శిక్ష పుస్తకం ఉంటుంది, చక్కగా తీయండి. ఎన్ని మంచి మంచి కథలు, చిన్న కథలు, పెద్ద కథలు, సామెతలు, అలాగే వివేకానంద వారి సూక్తులు ఇవన్నీ కూడా పిల్లలకు చెప్పి మరి పెంచుతూ ఉంటే తప్పకుండా ఆ తేడా అనేది తెలుస్తుంది. ప్రయత్నించి చూడాల్సిందిగా విజ్ఞప్తి.